పరిపాహి నస్త్వం ధాతా ధాతృణాం భువనత్యయత్పతిర్దేవగుం వితారమభిమాత్స్యాం పురువ్యజానో మహిషశర్మయగుం దదస్మిన హవే పురోహోతః పురుక్షో येन सपत्ना अपदे भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजित्यः देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु। ప్రతి అమావాస్యకి కూడా ఒక ప్రత్యేక విశేషం జరుగుతూనే ఉంటుంది. మరి ఈరోజు మేము ప్రతి అమావాస్య పాంపలెట్లో కూడా రాబోయే అమావాస్యలో దాదాపుగా 3-4 కూడా అందులోనే పెట్టి పంపిస్తాం. ఈ నెల ఎప్పుడు ఏ రోజు జరిగేది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరి ఈ నెల అమావాస్య ఎవరు సరిగ్గా గమనించి ఉండరు. మరి టీవీలో కానీ పేపర్లో కానీ అన్నింటిలో కూడా రేపు అమావాస్య అనేటువంటి విషయం చూసి అమావాస్య రేపే కదా వందలాది భూములు. అందువల్ల మీ అందరికీ ఒక మనవి మీ పంపిణీ ఒక పాంప్లెట్లో అన్ని వివరాలు ఇస్తున్నాం, ఒక్కసారి గమనించాలి. అలాగే మనం ప్రారంభం చేసుకుని ఈరోజు 65 పూర్తయ్యి 60 వస్తున్నాం. అది చాలా శుభదినంగా మేము చాలా ఆనందంగా గర్వపడుతున్నాం. అలాగే ఈరోజు అమావాస్యతో కూడిన శనివారం. మరి మీ అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఉంటారు. మరి దేవస్థానం యూట్యూబ్ ఛానల్ దేవస్థానం వాట్సాప్ గ్రూప్లో దాదాపుగా 20,000 మంది భక్తులు ఉన్నారు. ఇక జరిగేటువంటి ప్రతి విషయం ఎప్పటికప్పుడు అన్ని కూడా మెసేజ్ మనం పంపిస్తున్నాము. మరి వీడియోలు కానీ ఏదైనా ఉంటే కనుక మీకు ఆ వాట్సాప్లో లోడ్ కాకుండా మా దేవస్థానం యూట్యూబ్లోనే అప్లోడ్ చేసి అది పంపిస్తాము. అది మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు పరిశీలన చేసుకుంటారు. అయితే ఈరోజు శనివారంతో కూడిన అమావాస్య, దానికి అనుబంధం ఏంటంటే ఆషాఢ మాసం. మరి ఆషాఢ మాసం అనగానే మరి ఈ ఆషాఢ పౌర్ణమికి ప్రతి ఒక్క రైతులు ఏరువాక పౌర్ణమి అనేటువంటి ఒక విషయాన్ని మరి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది జ్ఞాపకం పెట్టున్నారు, కొంతమంది పూర్తిగా మర్చిపోయారు మాట చెప్పాలంటే. ఎందుకంటే ఏరువాక పౌర్ణమి రోజున ఎద్దులో తీసుకొచ్చి మన యొక్క వ్యవసాయ క్షేత్రంలో అలక చల్లడం ప్రారంభం చేసినట్లయితే ఆ వ్యవసాయ భూమి సస్యశ్యామలం అవుతుందని పూర్వం పెద్దలు మహానుభావులు చెప్పి దానికి ఒక అనుబంధంగా దానికి సంబంధించిన ఒక పౌర్ణమిని మనకి నిర్ణయం చేయడం జరిగింది. ఆ ఏరువాక పౌర్ణమి కాస్త గురు పౌర్ణమైంది, వ్యాస పౌర్ణమైంది, ఇంకా రకరకాల మార్పులు. అసలు విషయాన్ని మాత్రం పూర్తిగా మనం కనుగొనకొస్తున్నాం. అది జ్ఞాపకం చేయడం కోసమే ఈరోజు అమ్మవారికి వసుధరాదేవి, మీరు ఈ పేరు ఎక్కడ కూడా విని ఉంటారని తెలుస్తున్నాం. వసుంధర కాదు, వసుధర. ఎందుకంటే భూదేవికి సంబంధించిన మరొక రూపమే వసుధరాదేవి. ఈ భూమిలో మనం వేసినటువంటి విత్తనాలు, గింజలు, ఏదైతే చెట్లు, చేపలు, ఇవన్నీ కూడా మనకి ఫలాలు, ఫల వృక్షాలు, ఫలితాలు, ఆహార పదార్థాలు ఎలా అందిస్తుందో ఈ రోజు అమ్మవారు ప్రకృతి మాతగా మరి ఒక పూర్ణ కలశంతోటి ధాన్యపు కంకులతో, మరి ఎడమ చేతులనేమో పుస్తకము, కుడి చేతులు రుద్రాక్షమాల. ఈ రకంగా ఎవరు ఏది కోరుకుంటారో దానికి సంబంధించిన ఫలితాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి ఆ విధమైన సంకల్పంతో ఈరోజు అమ్మవారికి వసుధరాదేవి అలంకారంలో
అలంకరణ అలాగే వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిపి ఈ హోమ కార్యక్రమానికి మనం సిద్ధమవుతున్నాం. మరి దీనికి సంబంధించి ఆ దేవస్థానం మీద పడుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కోరుతున్నాం. దశాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతో గురు బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారు చెప్పినట్టుగా మనం ఈరోజు అమ్మవారి అమావాస్య దివ్యహోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాము. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీ శిరస్సు మీద 2 చేతులు పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం సర్వేషాం యజమానానాం భక్తజనానాం గోత్రోద్భవస్య చెప్పిస్తా మీరు మామూలు మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేర్లు చెప్పుకోండి. సహకుటుంబానాం మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకోండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శరీరే వర్తమాన ఆవాహిత గర్భసంచార శాఖస్థిత భూత ప్రేత పిశాచ కామిని గ్రహాది సకల గ్రహ ఉచ్చాటనార్థం సకల శత్రు నిర్మూలనార్థం సర్వవిధ దుష్ట ప్రయోగ సకల క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ బగల ప్రయోగ వీరభద్ర ప్రయోగ అసురి ప్రయోగ శూలిని ప్రయోగ వార్తాళి ప్రయోగ వారాహి ప్రయోగ మహామారి ప్రయోగ రేణుక ప్రయోగ కక్షపుట ప్రయోగ ఇత్యాది త్రయోదశ సన్నిపాత ప్రయోగదోష పరిహారార్థం యుక్తగండ ప్రయాణగండ జలగండ దుర్ఘటనగండ ప్రాణగండాది సమస్త గండదోష పరిహారార్థం సకల విధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారక ప్రయోగ క్రియాది జనిత దోష పరిహారార్థం మమ గృహేషు సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం సకల విధ నరఘోష బంధుజన ఘోష శత్రుఘోష మిత్రఘోష అధికార ఘోష ఇత్యాది సమస్త నరదృష్టి పీడ పరిహారార్థం నష్టద్రవ్య నష్టధన నష్టవస్తూని శీఘ్రం ఆగమనత సిద్ధ్యర్థం న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత
सकल कार्य दिग्विजयत सिद्ध्यर्थं मम संतानस्य विद्या उद्योग विवाह विषयेषु अभिवृद्धि सिद्ध्यर्थं अष्टम शनि जन्म शनि अर्धाष्टम शनि द्वादश शनि गंडक शनि इत्यादि सकल विध शनि दोष परिहार द्वारा सकल ग्रह अनुकूलता सिद्ध्यर्थं सकल विध शुभ प्राप्त्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी ब्रह्मास्त्र देवता श्री बगलामुखी देवता अनुग्रहेण मम मनोभीष्ट सिद्ध्यर्थं చక్కగా మీ మనసులో అనుకున్న సంకల్పం చెప్పుకోండి. సంభవద్భిః పదార్థైః సంభవద్భిః నియమేన ఆషాఢమాస స్థిరవాసర మహాపర్వణి ప్రదోషకాల సమయే లోక సంరక్షణార్థం విశేష బగలాముఖి अर्चन पूर्वक होमाख्यम करिष्ये। చక్కగా ఈ ఆషాఢ మాసంలో శనివారం రోజున ఈ హోమ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము. దానికి సంబంధించినటువంటి విశేష సంకల్పంతో కూడా చెప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనది శని దోష ప్రభావాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడం కొరకు జన్మ శని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ద్వాదశ శని, గండక శని ఇటువంటి శని దోషంలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ తొలగిపోవడం కొరకు ఈరోజు విశేషంగా అమ్మవారి అర్చనలో భాగముగా అలాగే హోమ కార్యక్రమంలో భాగంగా కొన్ని విశేష మంత్రములతో అమ్మవారికి జరిపించడం జరుగుతుంది. అలాగే సకల విధ ప్రయోగ దోషాలన్నీ తొలగిపోయడం కొరకు మీ మనసులో అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా శుభంగా జరగడం కొరకు లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పనని మనం ఈ హోమ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. అందరూ నమస్కారం చేసుకొని తిలకిస్తూ ఉండండి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంధస్తనోభిः యశేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం సత్యం వచ్మి అవవక్తారం అవదాతారం అవానోచానమవశిష్యం అవపురస్తాతో అవోచోర్ధ్వాత్తాతో సర్వతో మాం పాహి పాహితమంతాత్ మమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వయి లయమేష్యతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం గుణత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం శక్తిత్రయాత్మకః త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సు వరో అనుస్వారః పరతరః తారేణ రుద్ధం
అకారః పూర్వరూపం అనుస్వారశ్చాంత్యరూపం నాదస్సంధానం సైషా గణేశ విద్యా నిదృగాయత్రీ ఛందః ఓం గం గణపతయే నమః తన్నో దంతిః ప్రచోదయాత్ రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషికధ్వజం రక్తగంధానలిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం ఆవిర్భూతం చ దుష్ట్యాదో ప్రకృతే పురుషాత్పదం ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः స్తుష్టువాగం సస్తనోభిः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః ఓం శాంతి 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 శ్రీ మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత మధవ్యోధానితే ఏకథా బ్రహ్మణ ఉపహరతే ఏకథైవ యజమానః ఆయుస్తేజో దధాతి ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः శ్రీ మహాగణాధిపతయే నమో నమః పూర్ణాహతి ద్రవ్యదేవతాభ్యో నమో నమః తత్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి మాతా హర నమ పార్వతీపతయే హర హర మహామంత్రపుష్పం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజగన్నకః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో వక్రతుండశ్చోత్పగన్నో హేరంబస్కందపూర్వజः శృణయాదపి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తన్నో దంతిః ప్రచోదయాత్ పాదారవిందయోః వేదోక్తసువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా ఆత్మప్రదక్షిణమస్కారం సమర్పయామి చిత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి యస్య స్మృత్యాది నామో ఇదవ పూజా క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజా చ అవసన వేద్య చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీతాత్ ప్రతన్న వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు. నమస్కారం చేసుకొని చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చక్కగా గణపతి నమస్కారం చేసుకోండి. మేము ఈరోజు తలపెట్టినటువంటి ఆ పూజా కార్యక్రమం, హోమ కార్యక్రమం చక్కగా నిర్విఘ్నంగా పూర్తిగా మహానుభావ గణపతిని గణపతి నమస్కారం చేసుకోండి. ఓం శతంజీవ శరదో వర్ధమానయుత్యపి నిగమో భవతే శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనావర్ధయంతే నేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి
శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అక్కడ గుడ్డి మీద పెట్టినటువంటి కోన అనే దేవతకి మనసా శరస మొక్కి మరి మీ స్థానం కూర్చోండి. ఎక్కువ సమయం తీసుకోవద్దు. అందరికీ కూడా అవకాశం రావాలి. అంతా ఒక మాట వినండి. ఎక్కువ మంది రావకండి. ఒక నలుగురు లేచాక నలుగురు వచ్చాక అందరికీ అయ్యేలాగా అడ్డు పెడతాం. ప్రకారం లేదు. నిదానంగా తండ్రి ఒక వరుస క్రమంలో రండి. మేము చెప్పడమే లోటుగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అనేక మంది అనేక విధాలుగా మాకు సహకారం అందిస్తున్నారు. ఈరోజు ఈ అమావాస్య ప్రసాదాలకి ముఖ్య భాగంగా మరి కేంద్ర కానీ కె రాధాకృష్ణ గారు మరి వాటిని కొందరు చెప్పారు. వారు ప్రధాన భూమిక వహించి ఈ కార్యక్రమంలో వారు సహకారం అందించారు. అలాగే ప్రస్తుత బాపట్ల డిఎస్పీగా ఉన్నటువంటి శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారు వారకులు అంతకుముందు ఇక్కడ బాపట్ల డిఎస్పీగా చేసి ప్రస్తుతం కర్నూలు మరి నెల్లూరు ప్రతిస్తున్నారు సార్. మరి వారు కూడా వారి పాప పేరు మీద అరవిగారి పేరు మీద ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. అలాగే మరొక భక్తులు మిక్కిలనేని జనార్దన్ రావు గారు గుంటూరు, అలాగే వందలపాటి శ్రీనాథ్ గారు కోడు సంగపాటి కోడు వాసులు. ఈరోజు ఈ ఐదుగురు కూడా ఈరోజు జరిగేటువంటి ప్రసాద హోయ దాతలుగా ముందుకు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే వచ్చే నెల మన రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు వారు స్పాన్సర్గా తెలియపరిచారు. తర్వాత ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసరికల్లా ఆసక్తి వాళ్ళు మీరు తెలియపరిస్తే మీరు నోట్ చేసుకుంటాం. మరి అవకాశం ఉన్నవారు మాకు తెలియపరచవచ్చు. కాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. పరమేశ్వరి ఆత్మప్రదక్షిణస్కారం సమర్పయామి. చిత్రమాచ్ఛాదయామి, చామరేణ వేజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, సింహానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార వేదోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాచ నమో ఇదమ పూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణతాం యాది సత్యో వందే నమచ్యుతం. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజ సహస్రనామార్చనే చ నీరాజమంత్రపుష్పే చ భగవతి ద్రవాత్మక ద్రవం శ్రీ బగలాముఖీ పరాంబికా సుప్రీదాథ ప్రదన్నా వరదా భవతు. ఏతత్ఫలం పరమేశ్వరీ పాదారవిందార్పితమస్తు. పూర్వో ఏవంగుణ విశేషమశిష్టాయాం శుభతిథౌ అస్య యజమాన్యస్యాస్మిన్ గ్రామే స్థితానాం సమస్త భక్తజనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ బగలాముఖీ పరాంబికా పరిపూర్ణ అనుగ్రహ కటాక్షసిద్ధి ద్వారా గృహేషు ధన కనకవస్తువాహనాది సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు. సకల శ్రేయోభివృద్ధిరస్తు. మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. చెప్పండి అందరూ కూడా. యా దేవి సర్వభూతేషు
మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః శ్రీ బగలాముఖి దేవ్యై నమః మనఃపూర్వక సాష్టాంగ ప్రణామం సమర్పయామి. లక్ష్మీ గణపతి నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. అలాగే ఆ గణపతి యొక్క నామస్మరణ మీకు ఏది అనుచితంగా ఉంటే ఆ నామస్మరణ చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి 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 ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశం స్వాహా హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా చెప్పండి. అనేన మహాగణపతి లక్ష్మీ గణపతి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు యజ్ఞేశ్వర సుప్రీణాతు. నమస్కారం చేసుకోండి. హలో దేహం కార్యసిద్ధయే. ఎటువంటి క్రూరులు ఉన్నా కూడా వారందరినీ కూడా తొలగించేసి మనం అనుకున్నటువంటి కార్యం మనకి సిద్ధించేటువంటి తల్లి శ్రీ వారాహి అమ్మవారు.
ఆ వారాహి అమ్మవారి హోమం జరుగుతుంది. చక్కగా వారాహీదేవి నమః. ఓం నిఘుర్శ్వేర సమాయుతైః కాళైర్హర్త్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుగో అగ్నిర్యోగం సుబ్రహ్మణ్యో స్వాహా సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. మీరు భైరవ మామూలుగా చేస్తుండండి. భైరవులు చేసి మీకు ఇంట్రెస్టింగ్ అంటే ఫస్ట్ వారాహిలో వెళ్ళిపోతుంది. లోపలి. మనం వేసుకోండి, పర్వాలేదు, అందులో వేసుకోండి. అది పెట్టుకోండి లోపల. అది పెట్టుకోండి. నమస్కారం చేసుకొని చెప్పండి. అనేనా సుబ్రహ్మణ్య మంత్రసహిత సర్పసూక్త హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. యజ్ఞేశ్వర సుప్రీనాథు. ఇప్పుడు వారాహి అమ్మవారి హోమ కార్యక్రమం జరుగుతుంది. మన అమ్మవారి దేవస్థానంలో శ్రీ బగలాముఖి అమ్మవారి హోమ కార్యక్రమంతో పాటే వారాహి అమ్మవారి హోమం కూడా జరుగుతుంది. మన దేవస్థానంలో మొన్న ఆషాఢ మాసం ప్రారంభం నుండి నవరాత్రులుగా వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం, హోమ కార్యక్రమం కూడా మనందరం కూడా జరుపుకున్నాము. అలాగే ఇప్పుడు హోమ కార్యక్రమంలో వారాహి అమ్మవారి హోమం కూడా చేయడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. శ్రీవారాహి దేవత అనుగ్రహేణ సకల విధ శత్రు పలాయనత స్థిత్యర్థం సర్వజన మైత్రీకరణ స్థిత్యర్థం భూసంబంధ వ్యవహారేషు విజయత స్థిత్యర్థం శ్రీవారాహి మహామంత్ర హవనం కరిష్యే. చక్కగా అందరూ వారాహి దేవ్యై నమః, వారాహి దేవ్యై నమః, వారాహి దేవ్యై నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. దుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతే జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా. శ్రీవారాహి దేవ్యా ఇదం నమః. వారాహి వారాహి వరాహముఖే వరాహముఖే. ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః. శృంభే శృంభిని నమః. గుంభే గుంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖధరీ జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా. ఓం
ऐं ग्लौं ऐं वाराहि देव्यै नमो नमः स्वाहा ॐ नमो भगवते वार्ताले वार्ताले वाराहे वाराहे वराहमुखे वराहमुखे ऐं ग्लौं ऐं अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जृम्भे जृम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्ता चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 ॐ फट् स्वाहा श्रीवराहि देव्या इदं नमः అందరూ కూడా చెప్పండి మమ సకల శత్రు పలాయనత సిద్ధ్యర్థం సమస్త నరదృష్టి పీడా పరిహారార్థం సకల కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం విశేష శనైశ్చర మంత్రసహిత బగలాముఖి దేవత హవనం కరిష్యే. చక్కగా ఇందాక పూర్వం సంకల్పంలో చెప్పుకున్నాం. ఈరోజు శనివారము విశేషంగా మీ అందరికీ ద్రవ్యంలో తెల్లలు కలిపివ్వడం జరిగింది. ఇప్పుడు శనైశ్చర మంత్రంతో సహితంగా శ్రీ బగలాముఖి అమ్మవారి హోమ కార్యక్రమం జరుపుకుంటున్నాము. చక్కగా అందరూ బగలాముఖీ దేవ్యే నమః, బగలాముఖీ దేవ్యే నమః, బగలాముఖీ దేవ్యే నమః అనుకుంటే అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఖడ్గం చక్రగదేశజాపరిఘాన్ శూలం భుజండీం శిరః శంఖం సందధతేం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మత్యుతిమాత్యవాదదశకాం సేవే మహాకాళికాం యామస్తోత్సవితే హరౌ కమలజో హంతుం మధుంకైటభం. శ్రీ బగలాముఖీ దేవ్యై నమో నమః. ప్రార్థనపూర్వ నమస్కారం సమర్పయామి. ఓం ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాం కేలేవర్థం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాం కేలయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాం కేలయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాం కేలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాం కేలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం
ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाशे ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाशे ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाशे ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविనాశే ह्లీं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం మకరాం ఖేద్రపదష్టానాం వాచం ముఖం మదం स्तंभे जिह्वाङ्किलेऽर्थिविनाశే ह्लीं ఓం స్వాహా ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం మదం स्तंभय जिह्वाङ्केलय బుద్ధిం వినాశయ హ్లీం ఓం
स्वाहा बगलामुखी देव्या इदं नमः पाल भाई శివాలయం తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ ఆగిపోయిన బళ్ళు. అప్పుడు ఒక సాధు పురుషుడు ఒక సిద్ధుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ భగవంతుడి అమ్మవారు ఉంది, బావి తవ్వండి అని చెప్పారు. బావిలో అమ్మవారు కనపడింది. భారతదేశం మొత్తం మీద స్వయంభూగా అమ్మవారు వెలిసిన 3వ క్షేత్రం సౌదోలుగా కపడపట్టణ ఒకసారి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక భాగంగా మధ్యప్రదేశ్ లో ఉన్నారు. అక్కడ శ్రీ మహావిష్ణు సతీదేవి యొక్క రూపాన్ని శరీరాన్ని ముక్కలు చేసినప్పుడు అమ్మవారి ఎడమరుగు భాగం అక్కడ మధ్యప్రదేశ్ లో పడినందువల్ల అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా బగలాముఖి తల్లి విరాజిల్లుతుంది. మన కామాఖ్యాదేవి టెంపుల్లో కూడా నివాసం దగ్గరకు కూడా అమ్మవారు స్వయంభూగా ఉంది. తర్వాత 3వ శక్తిపీఠం అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి అత్యంత గొప్ప మహిమాన్వితమైన గొప్ప శక్తిపీఠం చందోలు గ్రామం కపడగొట్టం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం పాల్గొనటం మన పూర్వజన్మ సుకృతం. ఇక్కడ అర్చక స్వాములు వారాహి మాత గురించి చక్కని హోమం మంత్రోచ్చారణ చేశారు. మంత్రోచ్చారణ అంటే వైబ్రేషన్. ఒక మంత్రోచ్చారణ వల్ల శరీరంలో 72,000 స్పర్శనాలు ఉత్తేజం చెంది చైతన్యం చెంది మన యొక్క మానసిక రుగ్మతలను పోగొట్టి భయప్రాంతులను పోగొట్టి మంచి జీవితాన్ని ఇచ్చేదే యజ్ఞం హోమం. అర్చక స్వాములకి యువ గారికి ఆలయ ఆరకవర్గం వారికి అమ్మవారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ద్వాదశ మహావిద్యలు అంటున్నారు. అంటే పార్వతీదేవి రూపాలే ద్వాదశి మహారూపాలు, పార్వతీదేవి రూపాలు. దీన్నే ఏమంటారంటే కాళీ, తార, త్రిపుర సుందరి, ధూమావతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక ఇన్న నామాలతో అమ్మవారిని పిలవడం జరిగింది. కాళిదాసు రామకృష్ణ కవి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చక్కగా ఉపాసన చేశారు. ఆదిశంకరాచార్యుడు ఎంత గొప్పవాడంటే అమ్మవారిని ఉపాసన చేసి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి శ్రీచక్రంలోనే అమ్మవారిని కూర్చోబెట్టాడు. అమ్మవారు ఆర్తిగా, బాధగా, వేదనగా మనసు పెట్టి ఉపాసన చేస్తే కళ్ళ ముందు తప్పకుండా ప్రత్యక్షం అవుతాయి. మనకు నిదర్శనాన్ని చూపించింది. అమ్మవారు శత్రునాశిని, నరదిచ్చి, నరఘోష, భూత ప్రేత, విశాఖ, చేతబడి, చిల్లంగి, బాణాసుంది, రక్త కాటేరు, నల్ల కాటేరు వంటి దుష్ట శక్తులను కూడా తరిమివేస్తుంది. ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకోలేదు, సమయం చాలదు. అమ్మవారి యొక్క మంత్రం ఇది నేను చెప్పకూడదు, అర్చక స్వామిని చెప్పాలి, గురోపదేశం ద్వారా తీసుకోవాలి. అయినా ఇది ఒక మంచి సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. ఈ మంత్రాన్ని ఇక్కడున్న అర్చక స్వాముల ద్వారా మీరు చక్కగా ఉపదేశం పొంది అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, అమ్మవారిని ఉపాసించవచ్చు. అమ్మవారు సువర్ణ శోభితమైనటువంటి పసుపు వస్త్రాలంటే ఇష్టపడుతుంది, పసుపు పూలంటే ఇష్టపడుతుంది. అమ్మవారు సువర్ణ శోభితమైనటువంటి బంగారు వర్ణంలో ఉంటుంది. కోరిన కోరికలు తెచ్చే మహాతల్లి. ఈ రోజు మనం ఇంతమందితో ఇక్కడ కూర్చున్నాం. ఇంకొక 5-10 సంవత్సరాలు అయితే ఈ ప్రాంగణం చాలా కటికట్లాడిపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో స్వయంభూగా అమ్మవారు అవతరించిన క్షేత్రం ఇదొక్కడేనని తెలియజేస్తూ అమ్మవారికి మంగళహారతి ఆఖరిలో పాడతారు. కానీ యువగా నాకు అవకాశం ఇచ్చారు, నేను పాడతాను. చివరలో అమ్మవారికి
దివ్యమంగళం అన్నప్పుడు మీరందరూ కూడా అనండి. మంగళం మంగళం బగళాముఖి మాతకు మంగళం, మంగళం మంగళం బగళాముఖి మాతకు దివ్యమంగళం, దివ్యమంగళం. విశ్వంబర మహామాయ విశ్వనేత్రధారిణి విశ్వమాత భజే దేవి బగళాముఖి మాతకు దివ్యమంగళం, దివ్యమంగళం. పెద్దగా రండమ్మా, మీరంటే అమ్మవారి నిలబడాలి. అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి భజే దేవి బగళాముఖి మాతకు దివ్యమంగళం, దివ్యమంగళం. పసుపు చందన ప్రియే దేవి, పసుపు చందన ప్రియే దేవి సువర్ణ తేజోరూపిణి, పసుపు చందన ప్రియే దేవి సువర్ణ తేజోరూపిణి. సూర్యచంద్రహస్తధారి భజే దేవి బగళాముఖి మాతకు దివ్యమంగళం, దివ్యమంగళం. కపాలమాలధారదేవి అసుర సంహారిణి సింహవాహన పరివేష్టికి బగళాముఖి మాతకు దివ్యమంగళం, జయ దివ్యమంగళం. చతుర్భుజ మహాదేవి శూలఖడ్గధారిణి మానపాత్రధారిణి భజే దేవి బగళాముఖి మాతకు జయమంగళం, దివ్య జయమంగళం. రుద్రకర్ణ భజే దేవి నాగకర్ణ భజే దేవి మకర కిరీటి వాహిని బగళాముఖి మాతకు జయమంగళం, దివ్య జయమంగళం. ఉత్తమరాగ శోభిని కదంబవన వాసిని మంగళకరారూపిణి బగళాముఖి మాతకు జయమంగళం, దివ్య జయమంగళం. ఓంకారారూపిణి శ్రీచక్రవాహిని సౌభాగ్యవరదాయిని బగళాముఖి మాతకు జయమంగళం, దివ్య జయమంగళం. పరతంత్రాస్తంభిని పరతంత్రాచేతిని శత్రు సంహారిణి బగళాముఖి మాతకు జయమంగళం, దివ్య జయమంగళం. భూతప్రేత పిశాచాది అసుర శక్తి నాశిని భోగభాగ్యదాయిని బగళాముఖి మాతకు దివ్యమంగళం, జయ దివ్యమంగళం. కామక్రోధ వచ్చితాయ కలువకనుల వాసిని కామికాంతవరదాయిని బగళాముఖి మాతకు దివ్యమంగళం, జయ దివ్యమంగళం. ముఖ్యధారి మహాదేవి ముక్కంటీశ్వరి బగళాముఖి మాతకు దివ్యమంగళం, జయ దివ్యమంగళం. ముక్తేశ్వరి భజే దేవి ముక్తేశ్వరి భజే దేవి బగళాముఖి మాతకు దివ్యమంగళం, జయ దివ్యమంగళం. మంగళం మంగళం బగళాముఖి మాతకు దివ్యమంగళం, మంగళం మంగళం బగళాముఖి మాతకు దివ్యమంగళం. జై శ్రీ బగళాముఖి తల్లికి జై. బగళాముఖి పాహి మాం బగళాముఖి పాహి మాం బగళాముఖి పాహి మాం బగళాముఖి
ఈవో గారికి ఇస్తాను. ఇందులో ఏమన్నా లోపాలు ఉంటే సరి చేస్తారు. నేను రాసింది కేవలం అమ్మవారిలో ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారం చెప్పండి. ధన్యవాదాలు. మీకు ఇచ్చినటువంటి ద్రవ్యం మీద చేయి వేసి మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని ఒక 10 మంది 15 మంది చొప్పున పిలుస్తారు. మిగతా అందరూ కూర్చొని ఉండండి. తెచ్చిన వారి వరకు వస్తూ ఉండండి. వారందరూ కూడా ప్రసాద్ 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 ప్రసాద్
చెప్పండి, మేమే చెప్తాం ఏం కావాలనేది. ఇవాళ ఎస్పీ గారు మేడం గారు నిన్న ఫోన్ చేశారు. మేడం గారు ఉన్నారు కదా, అయ్యో రండి. మేడం గారు నిన్న చక్కగా అడిగారు, ఏం చెప్పినా సరే ఒకటి పూలు పట్టు తెచ్చుకొని చెబుతా మరీ మరీ అడిగారు. అడిగారు ఇంకేమన్నా మా అలాగా ఏమన్నా అది ఇంట్రెస్ట్ ఉంటే మీకు మేమే లిస్ట్ ఇస్తాం, మీకు ఏం కావాలి అవే తీసుకురండి. అంతేగాని అక్కడేది మేము తెచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంత గమనించారు కదా, అంత ఇబ్బందులు మనకెందుకండి. చక్కగా ప్రసాదం చేసుకుని ఈ రోజుల్లో మీరు ఏ ద్రవ్యాలు తీసుకురావచ్చు, ఏదైనా కావాలి తీసుకురావాలంటే కదా మాకు చెప్పండి. ఆ నెలకు ఏ వస్తువు అవసరం మేమే చెప్తాం. అవి చేశారంటే చక్కగా మీ అందరికీ కూడా అన్ని కలిపి వినియోగం చేస్తాం. పెట్టాడు గారు చెప్పండి అందరూ కూడా. అన్ని కూడా చెప్పుకున్నాం కదా, ఆ చెప్పినటువంటి ఆ ఫలితం మనం ఏ విధంగా అమ్మవారు అనుగ్రహించాలి అంటే మనం అమ్మవారిని అడగాలి. ఒక సామెత ఉంది, అడగండి కన్న తల్లినే పెట్టదని. కాబట్టి కన్న తల్లి ఆవిడే, అమ్మవారు ఆవిడే, అన్నహోతుడు ఆవిడే. కాబట్టి చక్కగా చేతులు రాసి అడిగేది ఆ చెప్పేటువంటి మంత్రాలు చక్కగా చెప్పండి. చెప్పండి శ్రద్ధ Thank you.